హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజైతే మనం వీడియోలో 8th క్లాస్కి సంబంధించిన సెమిస్టర్ 1లో 6th క్లాస్ పయనం అనే లెసన్లో ఉన్నాం కదా. సో ప్రీవియస్ వీడియోస్ మీకు ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. ప్లేలిస్ట్కి వెళ్ళేసి సబ్జెక్ట్ వైజ్గా మీకు వీడియోస్ అన్నీ సబ్జెక్ట్ వైజ్గా క్లాస్ వైజ్గా ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. అండ్ గ్రామర్ పార్ట్ కూడా అలంకారాలు, సందులు, వాక్యం గురించి చెప్పడం జరిగింది. సో ఒకసారి మీరు అన్నీ ఒకసారి చూసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. పయనం అనేది ప్రక్రియ మాండలిక కథ. పయనం ప్రక్రియ వచ్చేసి మాండలిక కథ. ఇతివృత్తం వచ్చేసి సామాజిక స్పృహ. ఓకేనా. సో చదవండి, ఆలోచించి చెప్పండిలో వర్షములు లేక ప్రజలెల్లా వలసపోగా పల్లెటూళ్ళన్నీ కళ్ళదప్పి పాడుబడియే పంచరంగుల చిలక లంచెంచబడిన వసతులెల్లను ఈనాడు వల్ల కాదు. ఓకేనా. వర్షములు లేక ప్రజలందరూ వలసపోగా పల్లెటూళ్ళన్నీ కళదప్పి అంటే కళ లేక, కళ అంటే నిండుతనం, ఆ కళ లేక పాడుబడియే అంటే పాడుబడ్డాయి. పంచరంగుల చిలుక లంచెంచబడిన వసతులెల్లను ఈనాడు వల్ల కాడు అంటే రంగురంగుల చిలుక, పంచరంగుల చిలుక కూడా లంచెంచబడిన వసతులెల్లను అంటే వసతులు లేక మొత్తం అక్కడ ఏమైంది, వల్లకాడులాగా అయిపోయిందనమాట. అంటే ప్రజలు ఎవరు లేరు అని అర్థం. ఓకేనా. సో పై పద్యం ఏం చెబుతుంది అంటే కరువు వచ్చిన ప్రాంతం గురించి, వర్షాలు లేక కరువు వచ్చిన ప్రాంతం గురించి చెప్తుంది కదా. పల్లెలు ఎందుకు కళతప్పాయి అంటే సో వర్షాలు లేక ప్రజలందరూ వలసపోవడం వల్ల పల్లెలు కళతప్పాయి. మీకు ఇలా వెళ్ళి వారి గురించి తెలుసా? మీకు ఇలా ఎవరెవరు వెళ్తారు వలసలు? ఉద్యోగరీత్యా, లేదంటే పేదరికాన్ని కొంచెం డెవలప్ చేసుకుందాం మన లైఫ్ స్టైల్ని అనుకున్న వాళ్ళు, సరే ఉద్యోగరీత్యా, లేదంటే చదువు రీత్యా, సో ఇలాగా వలసలు వెళ్తారనమాట. ఓకేనా. ఉద్దేశం, అసలు ఈ పయనం ఉద్దేశం ఏంటంటే, పయనం అనే పాఠ్యభాగం సన్నకారు రైతులు, రైతు కూలీలు బ్రతుకు తెరువు కోసం తమ ఊరి నుండి మరో ప్రాంతానికి వలస వెళ్తుంటారు. అలా వెళ్ళిన వారి జీవన విధానాన్ని, శ్రమను తెలియజేస్తూ విద్యార్థుల్లో సామాజిక స్పృహను పెంపొందించడమే ఈ పాఠం ఉద్దేశం. ఓకేనా. సో సన్నకారు రైతులు, రైతు కూలీలు, సో వాళ్ళ బ్రతుకు తెరువు కోసం ఒక ఊరు నుంచి మరొక ఊరికి వలస వెళ్తుంటారనమాట. అలా వెళ్ళిన వారి జీవన విధానాన్ని, శ్రమను తెలియజేస్తూ, అంటే ఎంత కష్టపడి ఆ ఊరును వదిలేసి వెళ్తారో, అసలు అక్కడ స్థిరపడతారో లేదో తెలియదు, కానీ ఇక్కడికంటే మంచి జీవనం అయితే కొనసాగిస్తాము అనే ఒక గట్టి నమ్మకంతో వాళ్ళు వెళ్తూ ఉంటారనమాట. అంటే వలస వెళ్తూ ఉంటారు. ఓకేనా. సో ఇదంతా విద్యార్థుల్లో తెలియజేయాలి, ఒక సామాజిక స్పృహను కలిగించాలి అనేసి ఈ పాఠ్యభాగం ఉద్దేశం అనమాట. రచయిత ఎవరు? సింగమనేని నారాయణ. ఓకేనా. కథా రచయిత సింగమనేని నారాయణ గారు అనంతపురం జిల్లా బండమీదిపల్లెలో జన్మించారు. సంజమ్మ, రామప్పలు వీరి తల్లిదండ్రులు. సీమ కథలు, జూదం, అనంతం, సింగమనేని కథలు అనే పేర్లతో కథా సంపుటాలు వెలువడ్డాయి. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. సింగమనేని నారాయణ గారు వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు అనమాట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కళారత్న, తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహిత్య పురస్కారాలు లభించాయి. ఈ పాఠం సింగమనేని నారాయణ రచించిన అనంతం అనే కథల సంపుటిలోనిది. ఓకేనా. సో సింగమనేని నారాయణ గారు ఏ జిల్లాకు చెందినవారు అంటే అనంతపురం జిల్లా బండమీదిపల్లికి జన్మించిన వారు. సో సంజమ్మ, రామప్పలు వీరి తల్లిదండ్రులు. సీమ కథలు, జూదం, అనంతం, సింగమనేని కథలు అనే పేర్లతో కథా సంపుటాలు వెలువడ్డాయి. అంటే వీరి కథా సంపుటాలు ఏవేవి? సీమ కథలు, జూదం, అనంతం, సింగమనేని కథలు. సో ఇవన్నీ కూడా కథా సంపుటాలే. సో ఈయన వృత్తిరీత్యా ఉపాధ్యాయ వృత్తి అనమాట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈయనను కళారత్న అనే పురస్కారంతో సత్కరించింది. అండ్ తెలుగు విశ్వవిద్యాలయం నుండి చాలా సాహిత్య పురస్కారాలు కూడా లభించాయి. సో ఈ పాఠం వచ్చేసి సింగమనేని రచించిన అనంతం అనే కథల సంపుటిలోనిది. అనంతం. ఓకేనా. పయనం అనేది అనంతంలోనిది. ఓకేనా. అనంతం అంటే మనకి ఏం గుర్తొస్తుంది? శ్రీశ్రీ గారి ఆత్మకథ కూడా అనంతమే. సో శ్రీశ్రీ గారి ఆత్మకథ అనంతం అయితే, సింగమనేని నారాయణరావు గారి కథల సంపుటి అనంతం అనమాట. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఎస్. ఈ స్టోరీని అయితే ఒకసారి చదివేద్దాము. అంటే దాన్ని మళ్ళీ చదివి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. జనరల్ ఏమంటారు లాంగ్వేజ్లో అంత కాంప్లెక్స్గా ఏం లేదు. అంటే అర్థమయ్యే రీతిలోనే సెంటెన్సెస్ ఉన్నాయి. సో మీరు క్యారెక్టర్స్ అండ్ అక్కడ
వాళ్ళు చెప్పే డైలాగ్స్ ఎవరెవరితో ఏమన్నారు అనేది బాగా గుర్తుపెట్టుకొని కాన్సన్ట్రేట్ చేసుకొని మీ టెక్స్ట్ బుక్ని మీరు ముందర పెట్టుకొని నేను ఎక్కడ స్ట్రెస్ చేస్తున్నానో మీరు అక్కడ కొంచెం మైండ్ పక్కకు పోనివ్వకుండా కొంచెం మీరు కూడా కాన్సన్ట్రేట్ చేసుకుంటే ఓకేనా, చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, అంతే. గంగన్న ముందు నడుస్తున్నాడు. అతని నెత్తి మీద ఒక పాత ట్రంకు పెట్టె ఉంది. పెట్టెలో ఏముందో అతడు తెరిచి చూపిస్తే తప్ప మనకు అర్థం కాదు. అంటే అంత పాతగా ఉంది, ఆ పాత దాంట్లో ఏం పెట్టారబ్బా అన్నట్లు. అతని వెనకాల భార్య నరసమ్మ, కొడుకు నారాయణ, కోడలు వెంకటలక్ష్మి నడుస్తున్నారు. సో క్యారెక్టర్స్ చూడండి ఇక్కడ. గంగన్న, నరసమ్మ భార్యాభర్తలు, కొడుకు నారాయణ, కోడలు వచ్చేసి వెంకటలక్ష్మి. ఓకేనా. నరసమ్మ చేతుల్లో బట్టల మూట ఉంది. నారాయణ చేతిలో ఒక చారల సంచి ఉంది. వెంకటలక్ష్మి చంకలో 6 నెలల పసికందు ఉంది. వాళ్ళు బస్సు దిగి నడుస్తున్నారు. నడుస్తున్న రోడ్డు సన్నగా ఉంది. రోడ్డుకు ఇరువైపులా పచ్చని పత్తి పొలాలు సాయంత్రం ఎండకు మెరుస్తూ మందంగా వీస్తున్న గాలికి రెపరెపలాడుతున్నాయి. కిటికీ ఆనినంత దగ్గరలో గుబురు చెట్లు, వాటి మధ్య తెల్లటి మేడలు కనిపిస్తున్నాయి. అదే మనం చేరాల్సిన ఊరు అంటూ మెల్లగా గొనిగాడు గంగన్న. సో వాళ్ళు వలస వెళ్తున్నారనమాట. వాళ్ళ ఊరిని వదిలేసి ఇంకో వేరే ఊరికి వెళ్తున్నారనమాట. ఓకేనా. సో ఆ క్రమంలోనే అతను ఒక పాత ట్రంక్ పెట్టుకున్నాడు నెత్తి మీద. తర్వాత నారాయణ, వెంకటలక్ష్మి. సో కొడుకేమో అతని వెనకాల భార్య నడుస్తుంది. తర్వాత కొడుకు నారాయణ, కోడలు వెంకటలక్ష్మమ్మ. పాపం అప్పుడే పుట్టిన బిడ్డ అంటే 6 నెలల పసికందుని పెట్టుకొని వలస వెళ్తున్నారనమాట, ఒక చారల సంచి పెట్టుకొని. ఓకేనా. వాళ్ళు బస్సు దిగి నడుస్తున్నారు. నడుస్తున్న రోడ్డు చాలా సన్నగా ఉందంట. పత్తి పొలాలు సాయంత్రం ఎండకు మెరుస్తూ మందంగా గాలి వీస్తుంటే లాడుతున్నాయి. తర్వాత కిటికీ ఆనినంత దగ్గరలో గుబురు చెట్లు, కిటికీ కాదు, కంటికి ఆనినంత దగ్గరలో గుబురు చెట్లు అంటే దగ్గరగా, వాటి మధ్య తెల్లటి మేడలు కనిపిస్తున్నాయి. సో అదే మనం చేరాల్సిన ఊరు అని చెప్పేసి గంగన్న అంటున్నాడు అనమాట. ఎంత బాగుందో అంది వెంకటలక్ష్మి చుట్టూ ఉన్న పొలాలను చూసి మురిసిపోతూ. ఆమె కళ్ళకు ఇలాంటి పచ్చటి దృశ్యం కనిపించి ఎంత కాలమైందో, అంటే వాళ్ళ ఊర్లో పంటలు సరిగ్గా పండట్లేదు అని అర్థం అనమాట. నడిచినట్టే లేదు అంది నరసమ్మ ఆ పొలాలను కళ్ళ నిండా నింపుకుంటూ. వాళ్లకు మనసులో తమ ఊరు బీడుబడ్డ ఎర్రటి పొలాలు మెదులుతున్నాయి. మన ఊరు ఇట్లా పచ్చగా ఉంటే ఇంత దూరం వచ్చే పని ఏముంది అన్నాడు నారాయణ ముందు నడుస్తున్న తండ్రిని ఉద్దేశించి. గంగన్నకు ఒక క్షణం తమ ఊరి దృశ్యాలు కళ్ళ ముందు కదిలినాయి. ఊరి చుట్టూ భగ్గుమని మండుతున్న ఎర్రటి నేలలు, గడ్డి మొక్క కూడా కనిపించని ఆ చేన్లు, నిస్సారమైన నిర్జీవమై నీటి చుక్క కోసం నోరు తెరిచినట్టుంటే భూములు అన్ని కళ్ళ ముందు కదిలి తన కొడుకు వైపు అర్థమైందన్నట్లు చూశాడు గంగన్న. ఓకేనా. సో అంత కష్టం ఉంది అనేసి అక్కడ పంటలు పండక ఎర్రటి నేలల్లో. ఓకేనా. కానీ కాలం వస్తే ఇంతే నాయన అంటూ తన జేబుని చేత్తో తడిమి చూసుకున్నాడు. కాని కాలం అంటే మనకు సరిగ్గా లేని కాలం అని. ఓకేనా. బ్యాడ్ టైం అంటాం కదా అది. అతని జేబులో తమ ఊరి వెంకటస్వామి రాసిచ్చిన జాబు ఉంది. ఆ జాబు అందుకోవాల్సిన మనిషి ఎదురుగా కనిపిస్తున్న ఊళ్ళో ఉన్నాడు. ఊరికి దగ్గరగా వచ్చారు వాళ్ళు. ఊళ్ళో మనుషుల కలకలం వినిపిస్తుంది. ఊళ్ళో అడుగు పెట్టగానే ఎదురైన ఇద్దరు ఎగాదిగా చూశారు ఈ నలుగురిని. వాళ్ళకు కొత్త మనుషులు అని చూడగానే అర్థమైంది. యావూరన్నా తమది అడిగినారు మొగాల్లోకి చూస్తూ. పడమటి దిక్కుగా ఉన్న పాపంపల్లె నాయన, రాంపప్ప గారిని కలుసుకోవాలని వస్తూ ఉండాము అన్నాడు గంగన్న. అంటే పాపంపల్లె ఎవరి ఊరు? గంగన్న వాళ్ళ ఊరు అనమాట. ఓకేనా. ఓ రామప్ప గారి కోసమా? అదిగో ఆ కనిపిస్తూ ఉండే పెద్ద భవనమే ఆయనది. ఇంతకు ఏం పని మీద వచ్చినారు అడిగాడు వాళ్ళలో ఒకరు. ఉన్న ఊళ్ళో పనులు లేక బతుకు తెరువు కోసం వచ్చినామన్నా సిగ్గు విడిచి చెప్పుకున్నాడు గంగన్న. అవును పాపం, మీ ప్రాంతం నుండి చాలామంది ఈ వైపు వస్తూ ఉండారు. ఈ సంవత్సరం పెద్ద కరువు వచ్చి పడిందంటనే అన్నాడు జాలిని కనబరుస్తూ. ఆయన కరువు అనే మాట వినగానే వాళ్ళ శరీరాలు భయంతో జలధరించాయి. యాల చెప్పుకోవాలలే నాయన, కడుపు చించుకుంటే కరువు కాళ్ల మీద పడుతుంది. రామప్ప గారు ఏదన్నా పని చూపిస్తే బతికిపోతాం అన్నాడు. మీకేం భయం లేదు, పని చేసే పురసత్తు ఉండాల గాని ఏదో ఒక ఆదరవు చూపిస్తాడు మా రామప్ప, పోయిరండి, రామప్ప ఇంటికాడే ఉంటాడు అంటూ ఆ ఇద్దరు వెళ్ళిపోయారు. ఓకేనా. పురసత్తు అంటే వీలు, అవకాశం, శక్తి. ఓకేనా. అది అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంది గంగన్న కుటుంబం. ఇంత దూరం నమ్ముకొని వస్తూ ఉండామే
అక్కడి పరిస్థితులు ఎట్లా ఉంటాయో ఏమో అన్న అనుమానం వాళ్ళను ఒకవైపు పీడిస్తానే ఉంది. వాళ్ళు పలికిన 4 మాటలతో ఒక భయం ఉన్నట్లు అయింది గంగన్న కుటుంబానికి. చివరికి ఒక పెద్ద భవనం దగ్గరకు చేరుకున్నారు వాళ్ళు. పైన అంతస్తు కూడా ఉంది. భవనం చుట్టూ ప్రహరీ గోడకు ఇనుప గేటు తెరిచే ఉంది. నేరుగా లోపలికి అడుగుపెట్టినారు వాళ్ళు. లోపల విశాలమైన ఆవరణ, పెద్ద పెద్ద గడ్డివాములు, ఒకవైపున 2 ట్రాక్టర్లు, ఒక జీపు ఉన్నాయి. ఇక్కడి వాతావరణం అంతా గమనించేసరికి రావాల్సిన చోటికి వచ్చామనుకున్నారు వాళ్ళు. ఎవరు మీరు అంటూ ఒక నడివయసు మనిషి గద్దిస్తూ ఎదురుగా వచ్చాడు. ఓకేనా, అంటే ఆ ఊర్లో అంటే ఆ ఇంట్లో పనిచేసే అతను అనమాట. ఓకేనా. గంగన్న, రామప్ప గారి కోసం వచ్చినాము అంటూ వినయంగా చెప్పుకున్నాడు. యా ఊరు, ఏమిటి, ఎందుకు, కొత్త మొగాల్లా ఉన్నారే, ఈ ప్రాంతం వాళ్ళు కాదే, ఇలాంటి ప్రశ్నలన్నీ రకరకాలుగా వేసి జవాబులు రాబట్టి నమ్మకం కుదిరి తన వెంట లోపలకు పిలుచుకుపోయాడు ఆ నడివయసు మనిషి. అక్కడ పెద్ద చావిడిలో జగితి మీద నింపాదిగా కూర్చున్న 60 ఏళ్ల మనిషిని చూపిస్తూ, ఆయనే, వెళ్ళి కలుసుకోండి అని చెబితే ఆశ్చర్యపోయారు వీళ్ళు. రామప్ప గారంటే చాలా లావుగా, ఎత్తుగా, సినిమాల్లో భూస్వామిలాగా హుందాగా ఉంటాడని భావించిన వీళ్లకు అందుకు విరుద్ధంగా ఆయన కనిపించేసరికి విస్తుపోయారంటే ఆశ్చర్యపోయారు. రామప్ప గారు పొట్టిగా, కుదమట్ట సంగ, ముతక బనియను, ముతక పంచతో, ఎరుపు రంగు శరీరంతో చూడగానే మనలాంటి మనిషే అనిపించేలా ఉన్నాడు. అంటే ఆయన అంతమందికి ఉపాధి కలిగిస్తున్నాడే, ఎంత పెద్ద మనిషో, ఎంత లావుగా ఉంటాడో, ఎలా ఉంటాడో అనేసి అనుకున్నారు. కానీ చూస్తే మనలాగానే ఉన్నాడే అని మళ్ళీ వీళ్ళే అనుకున్నారు. ఓకేనా. గంగన్న ఆయన దగ్గరకు వెళ్ళి తన చొక్కా జేబులోంచి కాగితం మడత తీసి ఆయనకు వినయంగా అందించాడు. దాన్ని అందుకుంటూ, కూర్చోండి అన్నాడు ఆయన. వాళ్ళు ఆయనకు ఎదురుగా ఉన్న చిన్న అరుగు మీద కూర్చున్నారు. రామప్ప కాగితంలో రాసిన విషయమంతా చదివి వెంకటస్వామి ఆరోగ్యం గురించి, కుటుంబం గురించి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. నాగన్న అంటూ కేక వేస్తే వచ్చిన మనిషికి వీళ్ళ గురించి చెప్పి, మన పెంకుల కొట్టంలో వీళ్లకు బస ఏర్పాటు చేయించు అని పురమాయించి, మీరు వెళ్ళండి, పొద్దున మాట్లాడుకుందాం అని పంపించాడు. గంగన్న కుటుంబం అంతా పెంకుల పాకలో చేరుకుంది. విశాలంగా 2 గదులతో అనుకూలంగా ఉంది ఆ పాక. అప్పటికే చీకటి పడుతూ ఉంది. పాకలో కరెంటు బల్బు వెలిగించారు. నరసమ్మ, వెంకటలక్ష్మి ఇల్లు శుభ్రం చేసే పనిలో మునిగిపోయారు. తాము తెచ్చిన బట్టలను, ఇతర సామాన్లను ఒక మూలన సర్దుతున్నాడు గంగన్న. గదిలో ఒక మూల ఉన్న పాత బెంచ్ మీద కూర్చున్నాడు. ఎక్కడ తమ ఊరు, ఎక్కడ ఈ ఊరు, ఇలా రావాల్సి వస్తుందని ఎప్పుడైనా ఊహించినామా? ఒక్కసారిగా తమ ఊరు, ఇల్లు, ఇంటి దగ్గర విడిచిపెట్టి వచ్చిన ముసలి తల్లి, చిన్న కొడుకు గుర్తుకు వచ్చినారు. అతని ఆలోచనలో జీవితమంతా ఒకసారి మెదలింది. 5-6 సంవత్సరాల కిందటి వరకు కూడా గంగన్న కుటుంబం ఆ ఊళ్ళో ఒక స్థాయి గల మంచి రైతు కుటుంబం కిందే లెక్క. 10 ఎకరాల మెట్టబావి కింద 2 ఎకరాల సాగు భూమి, సొంత ఇల్లు, ఇంటి వెనక దొడ్లో గడ్డివాములు, పాడిచ్చే పశువులు, భార్య మెడలో 5-6 తులాల బంగారము, పచ్చగానే బతుకుతున్న కుటుంబం అతడిది. అప్పుడప్పుడు వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పటికీ ఏదో ఒక ఏడు పంటలు పండి కుటుంబం నిలదొక్కునేది. అయితే గత 4-5 ఏళ్లుగా పరిస్థితులు మారిపోయినాయి. వరుసగా 2 ఏళ్లు వర్షం రాకపోవడంతో బావిలో నీళ్లు అడుగంటిపోయినాయి. అప్పు చేసి 2 బోర్లు వేయించాడు. ఆ బోర్లు సంవత్సరం దాటకుండానే మొరాయించాయి. 6 నెలల్లో అప్పులు మాత్రమే మిగిలాయి. ఈ సంవత్సరం అయితే మరీ ఘోరం. గత 50 ఏళ్లలో ఇంత కరువు ఎప్పుడూ రాలేదని పాతతరం వాళ్ళు చెబుతున్నారు గంగన్నకు. రోజు రోజుకు తిండి గింజలను ఏ పూట కాపూట సమకూర్చుకోవడమే దుర్భరం అయిపోయింది. ఇంట్లో తినేవాళ్ళు 6 ఉన్నారు. ఒక్కరికి కూడా చేయడానికి పని లేదు. గడ్డి లేక 2 గిత్తల్ని, ఏనుగొడ్డును ఆయన కాడికి అమ్మి కొద్ది రోజులు బతుకు ఈడ్చినాడు. గంగన్న ఇప్పుడున్న ఒకే మార్గం ఊరు విడవడం, ఎక్కడికైనా వలస వెళ్ళి కూలినాలి చేసుకుని పెళ్ళాం పిల్లల్ని పోషించుకోవడం. గంగన్న ఏం చేయాలో పాలుకోక పక్కింటిలో ఉన్న వెంకటస్వామితో మాట్లాడినాడు. వెంకటస్వామి ఆ ఊళ్ళోనే పెద్ద రైతు. అతని 2 కొడుకులు పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు. పట్టణంలో వ్యాపారాలు, భవంతులు ఉన్నాయి. గంగన్న అతడితో కలిసి నువ్వే ఏదో ఒక దారి చూపి మా కుటుంబాన్ని గట్టున పడేయాలి అని సిగ్గు విడిచి అడిగాడు. గంగన్న పరిస్థితి అతనికి తెలుసు. వెంకటస్వామి బాగా ఆలోచించి, నువ్వు ఏమీ అనుకోనంటే ఒక మార్గం చూపుతాను అన్నాడు. గంగన్న ఏదైనా సరే చెప్పమన్నాడు. మా బంధువు ఒక ఆయన కర్ణాటకలో బళ్ళారి దగ్గర కంపిలి కొట్టాలలో ఉన్నాడు. ఆయన పెద్ద రైతు. అతని దగ్గర సంవత్సరమంతా పని ఉంటుంది. మీరు 4 అక్కడికి వెళ్ళి కష్టపడితే రోజుకు 400 పైగా సంపాదించుకోవచ్చు అని సలహా ఇచ్చాడు.
గంగన్న మనసులో ఉన్నది కూడా ఇలాంటి మార్గమే. అంతే, ఒక్కరోజు కూడా ఆగలేదు గంగన్న. వెంకటస్వామితోనే దారి ఖర్చులకు ఇప్పించుకొని మరుసటి రోజు పొద్దున్నే ఎవరికి చెప్పకుండా మూటముల్లె సర్దుకొని కుటుంబంతో ఊరు వదిలిపెట్టినాడు. గతమంతా గుర్తుకు వచ్చి కుమిలి కుమిలి దుఃఖించినాడు గంగన్న. కనుకొలకుల నుండి చుక్కలు చుక్కలుగా కారిన కన్నీళ్లు అతని గడ్డాన్ని తడిపేశాయి. ఆ జ్ఞాపకాలు చుట్టుముట్టి గంగన్న గుండె భారమైపోయింది. పక్కన కూర్చున్న నరసమ్మ అతడిని గమనిస్తూ ఉంది. అతని ఆలోచన ఏమిటో ఆమెకు అర్థమైంది. మనకు మాత్రమే ఈ గతి పట్టింది. ఎట్లాంటి రైతులు కూడా పనీపాట కోసం ఊరు విడిచి పరాయి చోటకి వెళ్ళిపోతా ఉండారు. కాలం ఎప్పుడూ ఇట్లాగే ఉంటుందా? 2 ఏళ్ళు మంచి శనక్కాయ పంట పండాలే గాని మన అప్పులు తీరేది ఎంతసేపు? మళ్ళీ వానలు రాకపోతాయా? మన ఊరు చెరువు నిండకపోతాదా? నువ్వు ఇట్లా యదారు పెట్టుకోవద్దమ్మా. పాండవుల్లాంటి వాళ్ళు 13 ఏళ్ళు వనవాసం చేసినారంట. మనగా ఎంత? ఊరుకో అంటూ ఓదార్చింది నరసమ్మ. మరుసటి రోజు పొద్దున్నే రామప్ప గారు పిలువనంపితే నలుగురు వెళ్ళి నిలబడినారు. రామప్ప, చూడు గంగన్న, నువ్వు మరీ సిగ్గుపడుతూ నా ముందు నిలబడొద్దు. నా మాదిరి నువ్వు రైతువే. నీ సంగతంతా మా వెంకటస్వామి వివరంగా రాసినాడు. మీ ప్రాంత కరువు పరిస్థితులు ఇక్కడ అందరికీ తెలుసు. మీ ప్రాంతం నుండి వలసలు వచ్చిన వాళ్ళు ఈ చుట్టుపక్కల దండిగా ఉన్నారు. నువ్వేమీ సంకోచించవద్దు. మీరంతా మీ సొంత ఇంట్లో మాదిరిగానే ఇక్కడ ఉండిపోండి అని చెప్పాడు. మీకు కావలసిన సంబరాలన్నీ అడిగి తీసుకోండి. ఇక్కడ కూడా మీరు రైతుల్లాగే బతకండి. మనందరిది రైతు వంశం. మనల్ని మనమే కాపాడుకోవాలి. మీరు ఇక్కడ ఉన్నంత కాలము ఇక్కడి రేటు కంటే ఎక్కువగానే మీకు ఫలితం ఇస్తాను. మీ ప్రాంతంలో పరిస్థితులు చక్కబడగానే మీరు వెళ్ళవచ్చు అని చెప్పినాడు. తెల్లవారుతుండగా గంగన్న, నరసమ్మ, నారాయణ, వెంకటలక్ష్మి పచ్చని పరిమళ గెనాల మీదుగా నడుస్తున్నారు. ఇక్కడిలాగా కనీసం 1 ఎకరా భూమికైనా తమకు సాగునీరు ఉంటే అన్న ఆకాంక్ష వాళ్ళ మనసులో సుడులు తిరుగుతుంది. ఆ ఎర్రటి పొలాలపై నీళ్ళెప్పుడు జాలువారుతాయా? ఇక్కడిలాగా అక్కడ కూడా పచ్చదనం ఎప్పుడు పరిమళిస్తుందా అన్న ఆశాంకురాలు వేగంగా మొలకెత్తుతున్నాయి. కరువులో నడిచిన వాళ్ళ పాదాలు మెత్తని పచ్చిక మీద ఒత్తి గిలినట్టు మృదువుగా సాగుతున్నాయి. మళ్ళీ తమ ఊరి వైపు తమ పాదాలు పయనించాలని వాళ్ళ మనస్సులో అనంతమైన ఆశల సవ్వడులు ధ్వనిస్తూనే ఉన్నాయి. వలస అంటే బ్రతుకు తెరువు లేక ఉన్న ఊరు నుండి పని దొరికే ప్రాంతానికి వెళ్ళి జీవనం సాగించడం. దాన్నే వలస అంటాం. ఓకేనా? సో ఇక్కడ అవగాహన ప్రతిస్పందనలో ప్రశ్నలు ఇచ్చాడు. తర్వాత పేరా ఇచ్చాడు చూడండి. ఒకే భాషకు చెందిన జన సమూహాల పదజాలం ఉచ్చారణల్లో మార్పు సంతరించుకుంది. ఒక ప్రాంతంలో దైనందిన వ్యవహారంలో వాడే భాషను మాండలిక భాష అంటారు. తెలుగు భాషలో ప్రధానంగా 3 మాండలికాలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర మాండలికం, కోస్తాంధ్ర మాండలికం, రాయలసీమ మాండలికం. ఓకేనా? అంటే ఏంటి? ఉచ్చారణలో మార్పు ఉంది. సో అలా ఒక ప్రాంతాన్ని బట్టి భాష అలా మాండలికంగా మారుతూ ఉంటుందన్నమాట. సో అలా 3 రకాలుగా మాండలికాలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ. ఓకేనా? ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలు ఉన్నాయి. సో ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలు. కోస్తాంధ్రలో ఉభయ గోదావరి అంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు ఉన్నాయి. రాయలసీమలో చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలు ఉన్నాయి. సో అదనమాట పారాగ్రాఫ్. కింది గేయాన్ని చదివి ప్రశ్నలకు సమాధానం రాయండి. కల్లా కపటం కాననివాడ, లోకం పోగడ తెలియనివాడ, నవధాన్యాలను గంపకెత్తుకొని, చద్ది అన్నము మూటగట్టుకొని, ముళ్ళు గర్రను చేతబట్టుకొని, ఇల్లాలను నీ వెంట పెట్టుకొని, ఏరువాక సాగారో రన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరునో రన్నో చిన్నన్న. ఎవరు రాశారు ఇది? కొసరాజు రాఘవయ్య కదా. ఎస్. కల్లా కపటం అంటే అర్థం ఏమిటి అంటే ఈర్ష్య, అసూయలు తెలియనివాడు అని. లోకం పోకడా అంటే లోకం తీరు అనమాట. ఓకేనా? లోకం తీరు తెలియనివాడా అని. ఈ గేయంలో ఉన్న ప్రాసపదాలు మొత్తం ఉన్నాయి. కానని, తెలియని, గంపకెత్తుకొని, మూట కట్టుకొని, పట్టుకొని, పెట్టుకొని, చిన్నాన్న, రన్నో చిన్నాన్న. సరే, అవి ప్రాసపదాలు. ఓకేనా? కష్టమంతా ఎప్పుడు తీరుతుంది అంటే ఏరువాక సాగారో అంటే ఏంటి? పొలం పనిలోకి వెళ్దాం రండి అనేసి. ఓకేనా? సో ఇక్కడ పాఠం ఆధారంగా క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి అన్నారు చూడండి.
రైతుల కష్టాలను గమనించిన నాటి ప్రధాని చరణ్ సింగ్ ప్రయత్నాల వల్ల జమీందారీ చట్టం రద్దయి కౌలుదారు చట్టం అమల్లోకి వచ్చింది. ఓకేనా. రైతుల కష్టాలు గమనించిన నాటి ప్రధాని చరణ్ సింగ్ అనమాట. అతని ప్రయత్నాల వల్ల జమీందారీ చట్టం రద్దయి కౌలుదారు చట్టం అమల్లోకి వచ్చింది. రైతులకు బ్యాంకులు రుణాలు అందించే విధానం వచ్చింది. రైతు బంధుగా పేరు తెచ్చుకున్న చరణ్ సింగ్ జన్మదినమైన December 23 జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటాం. అంటే మనము జాతీయ రైతు దినోత్సవం December 23 జరుపుకుంటాము. ఎవరి జన్మదిన సందర్భంగా అంటే చరణ్ సింగ్. ఓకేనా. సో ఇతనికి రైతు బంధు అని పేరు. ఓకేనా. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు పంటల పెట్టుబడి కోసం వడ్డీ లేని రుణాలు అందిస్తోంది. ఎరువులు, క్రిమిసంహారక మందులు, వ్యవసాయ పనిముట్లు మొదలగు వాటి కొనుగోలుకు రాయితీలు ఇస్తుంది. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. ఎందుకంటే రైతు దేశానికి వెన్నెముక. దేశాన్ని రక్షించే జవాన్కు, పంటలు పండించే రైతన్నకు గల ప్రాధాన్యాన్ని గుర్తించిన లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అని నినదించారు. సో జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఎవరు చెప్పారు, ఎవరి నుంచి వచ్చింది అంటే లాల్ బహదూర్ శాస్త్రి. ఓకేనా. రైతుల దినోత్సవం ఎప్పుడు? December 23. రైతు బంధు ఎవరు? చరణ్ సింగ్. దేశానికి వెన్నెముక ఎవరు? రైతు. జై జవాన్ జై కిసాన్ అని నినదించినది ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి కదా. ఎస్. తర్వాత భాషాంశాలు చూడండి. క్రింది పదాలను చదివి వాటి అర్థాలను పట్టికలో గుర్తించి రాయండి. వాటితో సొంత వాక్యాలు రాయండి అన్నారు. ఆకాంక్ష అంటే కోరిక. అంకురం అన్న కోరికనే. ఓకేనా. పరిమళం అంటే వాసన లేదా సువాసన. పరిమళం కదా, సువాసన. అంకురం అంటే కోరిక. దుఃఖము అంటే బాధ. ఓకేనా. వర్షాలు అంటే వానలు కదా. ఎస్. నిర్జీవం అంటే ప్రాణం లేని. ఓకేనా. ఆకాంక్ష అన్న అంకురం అన్న కోరికే. ఓకేనా. తర్వాత అంకురం అన్న కోరికే. తర్వాత పరిమళం అంటే సువాసన, దుఃఖము అంటే బాధ, వర్షాలు అంటే వానలు. ఓకేనా. సో అదనమాట. తర్వాత కింది వాక్యాలు చదవండి. వాటిలోని మాటలను మీ ప్రాంతంలో ఎలా మాట్లాడతారో అలాగే వాక్యాలను తిరిగి రాయండి. ఇంత దూరం నమ్ముకొని వస్తూ ఉండామే, ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉండాయో ఏమో. సో అది ఆ మాండలికం అనమాట, ఆ ప్రాంతంలోని మాండలికం. సో ఇక్కడ ఎలా మాట్లాడతారు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఆ లాంగ్వేజ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. అదే మాండలికం. తర్వాత ప్రకృతి వికృతులు చూడండి. ఆకాశం అంటే ప్రకృతి వచ్చేసి ఆకాశం. ఓకేనా. తర్వాత అచ్చెరువు అంటే ఆశ్చర్యం. ఆగస్టు నెలలో వానలు మెండుగా కురుస్తాయి అంటే వర్షాలు, వానలు, వర్షాలు. పయనం అంటే ప్రయాణం కదా. తర్వాత చూడండి భాషా క్రీడ. ఉండి, పొండి అనే పదంలో 2 పదాలు ఉన్నాయి. ఉండి అనే పదానికి ఇక్కడ ఉండు అని అర్థం, పొండి అనే పదానికి వెళ్ళండి అని అర్థం. వేరువేరు అర్థాలు వస్తున్నాయి, కానీ ఈ 2 పదాలు కలిస్తే అర్థం ఇక్కడే ఉండండి, ఉండిపోండి అంటే ఇక్కడే ఉండండి అని అర్థం వస్తుంది. ఇలాంటి పదాలు ఇంకా పాఠంలో ఉన్నాయి. వాటిని గుర్తించండి. మొదటి పదానికి రెండవ పదానికి అర్థం తెలుసుకోండి. 2 కలిపితే ఏ అర్థం వస్తుందో రాయండి. ఇలాంటివి మరికొన్ని రాయండి. కాని కాలం. నేను ఇందాక మిస్టేక్ చదివాను నిజంగా. అంటే ఇది కానీ కాలం అని చదివాను, కానీ కాని కాలం. అది కాని కాలం అంటే కాని అంటే సముచ్చయం, అంటే కంజంక్షన్ లాగా అనమాట. కాలం అంటే సమయం. గుండె భారం. హృదయం. గుండె అంటే హృదయం, భారం అంటే బరువు. ఓకేనా. తర్వాత నోళ్ళు నొక్కుకొను అంటే ఏమీ మాట్లాడకుండా. ఓకేనా. నోరు అంటే నోళ్ళు అంటే నోరు, నొక్కుకొను అంటే నొక్కి వేయడం. ఊపిరి పీల్చుకొను అంటే ధైర్యంగా ఉండడం. ఊపిరి అంటే ఏంటి? శ్వాస తీసుకోవడం. పీల్చుకోవడం అంటే గాలి లోపలికి తీసుకోవడం కదా. తర్వాత అడుగంటి పోవు అంటే అంతరించిపోవడం అన్నమాట. అడుగంటి అంటే చివరగా ఉండేది అని. పోవు అంటే వెళ్ళడం. ఓకేనా. అడుగు పెట్టు అంటే ప్రవేశించడం. అడుగు అంటే ఏంటి? ఒక అడుగు అంటే మనం నడిచే అడుగు కూడా మీనింగ్ వస్తుంది. తర్వాత పెట్టు అంటే పెట్టడం అన్నమాట. ఓకేనా. అది. తర్వాత ఏమిచ్చారు? క్రింది పదాలు రాయలసీమ మాండలికంలో ఉన్నాయి. ఈ పదాలు కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర మాండలికాల్లో ఏ రూపాల్లో ఉంటాయో తెలుసుకొని రాయండి. ఫురసత్తు అంటే వీలు, అవకాశం. ఫురసత్తు అంటే కోస్తాంధ్రలో వీలు, ఉత్తరాంధ్రలో అవకాశం. కుదుమట్టసం అంటే కోస్తాంధ్రలో కూడా కుదుమట్టసమే, ఉత్తరాంధ్రలో కూడా కుదుమట్టసమే. తర్వాత మదారు అంటే బెంగ.
మదారు అంటే కోస్తాంధ్రలో బెంగ, ఉత్తరాంధ్రలో కూడా బెంగనే. సంబడం అంటే సంతోషం, కోస్తాంధ్రలో ఉత్తరాంధ్రలో కూడా సంతోషమే. గెనాలు అంటే ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసేయండి, ఓకేనా. తర్వాత వ్యాకరణాంశాలు చూడండి. అతని ఆలోచనల్లో జీవితం అంతా మెదిలింది, జీవితము ప్లస్ అంతా, ఇది ఉత్వసంధి, ఓకేనా. మొలకెత్తాయి, మొలక ప్లస్ ఎత్తాయి, అత్వసంధి. ఏముందని, ఏమి ప్లస్ ఉందని, ఇత్వసంధి, ఓకేనా. రామప్ప గారంటే రామప్ప గారు ప్లస్ అంటే, ఓకేనా, ఉత్వసంధి. మనందరిది, మన ప్లస్ అందరిది, ఉత్వసంధి, ఓకేనా. మన ప్లస్ అందరిది, మనందరిది, ఇది అత్వసంధి కదా, ఎస్ అత్వసంధిది, ఓకేనా. తర్వాత సమాస పదాలు, ఓకేనా. ఆ గ్రామంలో రామప్ప పెద్ద రైతు, పెద్దవాడైన రైతు. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. పచ్చ పొలాలు, పచ్చనైన పొలాలు. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఒక క్షణం అంటే ఒకటి అనే సంఖ్య గల క్షణము, ద్విగు సమాసం అన్నమాట, ఓకేనా. సంఖ్య వస్తే ద్విగు సమాసం కదా, ఎస్. 60 ఏళ్ళ మనిషే అంటే 60 అనే సంఖ్య గల ఏళ్ళ మనిషి, సో ఇది కూడా ద్విగు సమాసమే, ఓకేనా. తర్వాత ఆమ్రడిత సంధి గురించి ఇచ్చారు. ఆహా ప్లస్ ఆహా, ఆహాహా. ఒకే పదం 2 సార్లు పూర్వపర పదాలుగా ఉన్నప్పుడు పరపదాన్ని, రెండవ పదాన్ని ఆమ్రడితం అంటారని కింది తరగతిలో తెలుసుకున్నాం. చాలాసార్లు మెన్షన్ చేశాను కదా నేను, ఆమ్రడిత సంధి వచ్చినప్పుడు అంతా చెప్పాను. పూర్వపదం పరపదంలో పరపదాన్ని మనం ఆమ్రడితంగా గుర్తిస్తామన్నమాట, ఓకేనా. పై ఉదాహరణలో పూర్వపదం చివర ఆ అనే అచ్చు ఉండగా దానికి ఆమ్రడితం పరమైంది. ఈ విధంగా అచ్చుకి ఆమ్రడితం పరమైతే పైన చూపినట్లుగా ఆమ్రడిత సంధి జరుగును, ఓకేనా. సూత్రం వచ్చేసి అచ్చునకు ఆమ్రడితము పరమగునప్పుడు సంధి జరుగును, ఓకేనా. అయ్యయ్యో, అయ్యో ప్లస్ అయ్యో. ఔరౌరా, ఔరా ప్లస్ ఔరా. ఓహోహో, ఓహో ప్లస్ ఓహో. సో ఇలా అన్నమాట ఆమ్రడిత సంధులు, ఓకేనా. తర్వాత కింది వాక్యాలను పరిశీలించి నేర్చుకుందాం. ఎస్, నేను వాక్యాల గురించి ఒక క్లాస్ అయితే నీట్గా చేసేసాను. దాంట్లో 5 ఏంటి, చాలా రకాల వాక్యాలు ఉన్నాయి. చాలా డీటెయిల్డ్గా చెప్పాను అనమాట, అన్ని రకాల వాక్యాలను. సో మీరు ఒకసారి ఆ వీడియోని చెక్అవుట్ చేసుకోండి, ఓకేనా. అనుమత్యర్థక వాక్యం. అనుమతిని ఇస్తున్నట్లు సూచించే వాక్యాన్ని అనుమత్యర్థక వాక్యం అంటారు. అంటే ఎలా ఉంటాయి ఈ సెంటెన్సెస్? మీరు లోపలికి రావచ్చు, మీరు పుస్తకం తీసుకోవచ్చు అంటే పర్మిషన్ ఇస్తున్నట్లు ఉంటాయి. ఆశీర్వర్థక వాక్యం అంటే ఆశీర్వచనాన్ని తెలిపే వాక్యాన్ని ఆశీర్వర్థక. మీకు ఉద్యోగం కలుగుగాక, శీఘ్రమేవ ఉద్యోగ ప్రాప్తిరస్తు. సో ఇలాంటివన్నీ ఆశీర్వాదాలు అనమాట, ఓకేనా. ప్రశ్నార్థక వాక్యం. ప్రశ్నతో కూడుకొని ఉన్న వాక్యాన్ని ప్రశ్నార్థక వాక్యం అంటాం, ఓకేనా. మీరు ఎక్కడికి వెళ్ళారు, మీరు రేపు వస్తున్నారా, సో ఇలాంటివి. ఆశ్చర్యార్థక వాక్యం అంటే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ వాక్యాన్ని, ఓహో మీరు ఇక్కడే ఉన్నారా, అయ్యో ఎలా జరిగిందా, సో అలా, ఓకేనా. నిషేధార్థక వాక్యం అంటే చేసే పనిని నిషేధిస్తూ చెప్పే వాక్యాన్ని నిషేధార్థకం వాక్యం అంటాము. మీరు లోపలికి రావద్దు అంటే నిషేధం, ఇంకా రాకూడదు, అసలు రాకూడదు, సో అలాంటివి. మీరు ఈ పని చేయకూడదు అన్నామంటే ఇంకా అసలు ఆ పని నిషేధం అనమాట, చేయకూడదు, ఓకేనా. అలా. ఆహా ఎంత బాగుందో, ఆశ్చర్యార్థకం. గిరి ఎక్కడున్నావు, ప్రశ్నార్థకం. మీరు ఉత్తీర్ణులగుదురు గాక, ఆశీర్వార్థకం. మీరు పుస్తకాలు తీసుకోవచ్చు అంటే అనుమత్యర్థక. సిగ్గుపడుతూ నా ముందు నిలబడొద్దు అంటే వద్దు ఇంకా అంటే నిషేధార్థకం, ఓకేనా. అలా. తర్వాత వచ్చేసి అసమాపక క్రియల గురించి ఇచ్చారు చూడండి. భూతకాలిక, ఎస్, మనం ఈ క్రియల గురించి కూడా చాలా చాలా ఏమంటారు క్లియర్గా చెప్పుకున్నాం కదా. సమాపక క్రియలు అంటే ఏంటి, అసమాపక క్రియలు అంటే ఏంటి. అసమాపక క్రియల్లో 7 రకాలు ఉన్నాయి. ఇక్కడ 3 ఇచ్చారు 8th క్లాస్లో, అక్కడ 3 రకాలు ఉన్నాయి. సో 7 రకాలు ఉన్నాయి. సో అక్కడ మీరు వీడియోని చెక్అవుట్ చేసుకోండి ఒకసారి, ఓకేనా. అసమాపక క్రియలు. భూతకాలిక అసమాపక క్రియ క్వార్థకం. తిని, వెళ్ళి, చూసి, చేసి అంటే అసమాపక క్రియ అంటేనే సగం అంటే దాని తర్వాత ఇంకో పని ఉంది అని అర్థం అనమాట. ఆ క్రియ అక్కడికి అలా ఆగి కంప్లీట్ అవ్వదన్నమాట, అది అసమాపక క్రియ. అంటే తిని, వెళ్ళి, చూసి, చేసి, వచ్చి, తింటూ, ఓకేనా, ఒక పని చేస్తూ, సో ఒక క్రియ కంప్లీట్ అవ్వకుండా దాన్ని కంటిన్యూషన్గా చెప్పడమే అసమాపక క్రియ అన్నమాట. భూతకాలిక అసమాపక క్రియ అంటే పాస్ట్ టెన్స్లో క్వార్థకం. తిని, వెళ్ళి అంటే భూతకాలిక అసమాపక క్రియను క్వార్థకం అంటారు. అంటే ఏంటి, తిని, వెళ్ళి, చూసి, చేసి, సో అలా.
వర్తమానకాలిక అసమాపక క్రియ అంటే శత్రార్థకం, తింటూ, వెళ్తూ, చూస్తూ, చేస్తూ. సో ఇలా. భవిష్యత్ కాలిక అసమాపక క్రియ చేదర్థకం అంటాం దీన్ని. తింటే, వెళ్తే, చూస్తే, చేస్తే. ఓకేనా. సో డీటెయిల్డ్గా చూద్దాము. క్వార్థకం అంటే భూతకాలిక అసమాపక క్రియను క్వార్థకం అంటాము. అంటే ఈ అసమాపక క్రియ భూతకాలాన్ని బోధిస్తుంది. గంగన్న కుటుంబం వలస వెళ్ళి జీవితాన్ని గడిపింది. అంటే భూతకాలం అంటే ఏంటి? పాస్ట్ టెన్స్ కదా, జరిగినది. సో దాన్ని క్వార్థకం అంటాం. శత్రార్థకం అంటే వర్తమాన కాల అసమాపక క్రియ. వర్తమాన కాలం అంటే ప్రజెంట్ టెన్స్లో ఉంటుంది, కానీ అది క్రియ కంప్లీట్ అయ్యిండదు అనమాట. ఆ అసమాపక క్రియల్ని వర్తమానంగా తెలుపుతుంది. ఓకేనా. గంగన్న తన కుటుంబాన్ని తలుచుకుంటూ బాధపడుతున్నాడు. అంటే ప్రజెంట్ ఇంకా తలుచుకుంటున్నాడు ప్లస్ బాధపడుతున్నాడు. ఓకేనా. చేదర్థకం భవిష్యత్ కాల అంటే ఫ్యూచర్లో. భవిష్యత్ కాల అసమాపక క్రియను చేదర్థకం అంటారు. ఈ అసమాపక క్రియ భవిష్యత్తును తెలుపుతుంది. వర్షం పడితే పంటలు పండుతాయి, కష్టపడితే ఉద్యోగం వస్తుంది, బాగా చదివితే మంచి మార్కులు వస్తాయి. సో కండిషన్ చెప్తుంది అనమాట ఇది చేదర్థకం. ఓకేనా. తర్వాత పాఠ్యాంత పద్యం అన్నమాట. జలరూహనాభ రైతు పశు సంపద దేశ సుభిక్షమయ్యా మే మలరేడి పాడి పంటలకు హాలికుంత శ్రమించిరయ్యా. దుర్భరులను బ్రోచు కర్షకులు భారత లక్ష్మికి ప్రాణమయ్యా. ఈ కలియుగ రైతులయ్యా త్రిజగన్నుత పావనులయ్యా మాధవ. సో ఇది బాలకవి వెంకటరమణాచార్యులు గారు రచించారనమాట. ఓ మాధవ, పద్మము నాభియందు కలిగిన వాడ, రైతులు మన దేశానికి పాడి పంటలను ఇవ్వడానికి ఎంత శ్రమిస్తున్నారో కదా. రైతు పశువుల వల్లనే దేశం సుభిక్షమవుతుంది. బలహీనులైన వారిని పోషించే కృషివలురు భారతదేశ సుసంపన్నతకు ప్రాణం వంటివారు. వారు 3 లోకాల వారిచే స్తుతింపబడుతున్న పవిత్ర మూర్తులు. ఓకేనా. సో రైతు గురించి ఇలా వర్ణించారు. తర్వాత సూక్తి వచ్చేసి, పని అనేది మానవుని విచారాన్ని పోగొడుతుంది అని చెప్పింది ఎవరు? సిసిరో. సో ఏదో ఒక పని చేస్తూ ఉండాలి, లేకపోతే అది మన శరీరానికి మనస్సుకు మంచిది కాదు. ఏదో ఒక దాంట్లో బిజీ అయిపోవాలన్నమాట, ఫ్రీగా ఉండకూడదు. ఓకేనా. తర్వాత మే 14 తేదీన ప్రపంచ వలస దినోత్సవంగా జరుపుకుంటాము. మే 14. సో అదనమాట. నెక్స్ట్ వచ్చేసి మేటి పద్యాలలో అక్షర విన్యాసం. నీ నామ మననమును నే మానను, నా మనమున నను మానమునే. నీ నామమే నా నామము, నీ నామము మామ నమ్మును మనుమను. ద్వ్యక్షర పద్యం. ఏకాక్షర పద్యం చదివాం కదా నాతో. సో ఇప్పుడు ఇది ద్వ్యక్షర పద్యం అనమాట. ఇది 2 అక్షరాలు. మామ అంటే చందమామ. మౌని అను నియమమయమున నేననయము నియమముని నిన్నెనన్న మానుము నీ యనుమానము నేనవు నీ నమ్మిన యమినిన్ ననుమనుని. ఇది త్రక్షర పద్యం అనమాట. ఏమున్నాయి? మాయా నా ఉన్నాయి కదా. కమలాకర 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 కమలకల కమల కమల కమలాకర కమలాకార కమలాకర కమలాకర కమలాకరమైన కొలనుగని రాసుదతన్. సో ఇది చతురక్షర పద్యం అనమాట. తర్వాత పద్యాత్మక పొడుపు కథ. అంచిత చతుర్థ జాతుడు పంచమ మార్గమున నేగి ప్రథమ తనూజన్ గాంచి తృతీయం బకడ నుంచి ద్వితీయంబు దాటి ఎప్పుగా వచ్చన్. సో భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశాలన్నమాట. సో అంచిత చతుర్థ జాతుడు అంటే ప్రథముడు. పంచమ మార్గమున నేగి ప్రథమ తనూజన్ అంటే భూమి అనమాట. గాంచి తృతీయం బక్కడ, తృతీయం అంటే అగ్ని, నుంచి ద్వితీయంబు దాటి ఎప్పుగా వచ్చన్ అంటే ఆకాశాలంటే పంచమి అన్నమాట. ఓకేనా. తర్వాత దేశభక్తి కథ ఇచ్చారు చూడండి. కోటయ్య మధ్యతరగతి కుటుంబీకుడు. అతని వృత్తి వ్యవసాయం. తనకున్న 10 ఎకరాల భూమిలో రాత్రింబవళ్ళు పనిచేస్తాడు. ఒక్కొక్కసారి ఆలోచించిన ఫలితం రాకున్నా నిరుత్సాహపడక వచ్చిన ఫలంతో సంతృప్తిగా జీవిస్తాడు. అతనికి 2 కుమారులు, కుమార్తెలు ఉన్నారు. భార్య వివేకం గల గృహిణి. ఇలా చాలా కాలం గడిచిపోతుంది. కోటయ్య పెద్ద కుమారుడు ప్రసాద్ బిఎస్సి చదువును పూర్తి చేశాడు. ఆశించిన ఉద్యోగం కోసం ప్రయత్నం చేయకుండా తమకున్న పొలంలోనే వ్యవసాయం చేయాలనుకున్నాడు. తన అభిప్రాయాన్ని తండ్రికి తెలిపాడు. కోటయ్య ఆశ్చర్యపోతూ, అదేమిట్రా, ఇంత చదివి వ్యవసాయం చేస్తావంటావేమిటి? వ్యవసాయం వల్ల నీకేం లాభము? చదువుకున్న వాడివి ఏ ఉద్యోగంలోనో చేరొచ్చు కదా అన్నాడు.
అప్పుడు ప్రసాద్ నాన్నగారు, వ్యవసాయం ఒక శాస్త్రం, ప్రభుత్వం వ్యవసాయం గురించి ఎంతగానో ఆలోచించి దీనికోసం వివిధ పథకాలు అమలుపరుస్తూ రైతులకు ప్రోత్సాహం ఇస్తుంది. ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తే కావాల్సినంత ఆదాయం వస్తుంది. రైతులు పంటలు పండిస్తూ తాము పండించే పంటల ద్వారా దేశంలో ఎంతోమంది ఆకలి తీర్చిన వాళ్ళు అవుతారు. అంతేకాకుండా వ్యవసాయం దేశాభివృద్ధిలో ప్రముఖ స్థానం వహిస్తుందని చెప్పాడు. ఇంత వివేకంతో ప్రసాద్ చెప్పిన మాటలను కోటయ్య కాదనలేకపోయాడు. ఉన్నత విద్య చదువుకున్న ప్రసాద్ తన తల్లిదండ్రుల సహకారంతో వ్యవసాయంలో ప్రవేశించాడు. తన తోటి గ్రామస్తులందరినీ కూడుగట్టుకొని రైతు సంఘాన్ని స్థాపించాడు. మన దేశంలో జనాభా పెరిగినంతగా సాగు భూమి పెరగలేదని, ఈ రోజుల్లో నూతన పద్ధతుల ద్వారా పంట దిగుబడి పెంపకం చాలా అవసరమని గుర్తించాడు. దీనికోసం వ్యవసాయ శాఖ వారితో ప్రత్యుత్తరాలు జరిపాడు. ప్రభుత్వం రైతులకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని తనతో పాటు రైతులందరూ సద్వినియోగం చేసుకునేలా చేశాడు. వ్యవసాయంలో అధిక దిగుబడులను ఎలా సాధించాలో వ్యవసాయ శాఖ వారు ప్రచురించే పుస్తకాలు, కరపత్రాల ద్వారా తెలుసుకుని తోటి రైతులందరికీ తెలియజేశాడు. సహకార సంఘాల ద్వారా విత్తనాలు, క్రిమిసంహారక మందులు, రాయితీల ద్వారా ఎరువులను పొందాడు. సాటి రైతులను కూడా మెరుగైన స్థితిలో ఉంచాడు. ఇప్పుడు ఆ గ్రామస్తులందరికీ ప్రసాద్ ఆదర్శవంతుడు. ఇతర గ్రామాల రైతులందరికీ మార్గదర్శకుడు. వ్యవసాయ అభివృద్ధితో పాటు తమ గ్రామానికి కావాల్సిన సౌకర్యాలు, రోడ్లు, విద్యుత్, ఆసుపత్రి, గ్రంథాలయం మొదలైన వస్తువులను కూడా ఏర్పాటు చేశాడు. పాఠశాలలను ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేశాడు. తమ ఊరిని ఆదర్శ గ్రామంగా నిలిపాడు. కోటయ్య ఇదంతా చేసినా తన కొడుకును చూస్తూ, చదువు కేవలం ఉద్యోగాల కోసమే కాదు, జీవితాల బాగు కొరకు కూడా, జీవించడం కోసం చేసే ప్రతి పని గౌరవించదగినదే. నీలాగా చదువుకున్న వారు వ్యవసాయం చేయించడం నిజమైన దేశభక్తి అని తన మనసులో అనుకున్నాడు. ఇదే విషయాన్ని అందరికీ చెప్పసాగాడు. సో ఇదన్నమాట దేశభక్తి. నెక్స్ట్ లెసన్ వచ్చేసి చైతన్యమూర్తులు. నెక్స్ట్ క్లాస్లో చెప్పేసుకుందాము. సో వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.